జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్థానిక విద్యుత్ భవన్లో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కెఎం అంబేద్కర్, టి శశిధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ పొదుపుపై భవిష్యత్ తరాలు ఆలోచన చేయాలని, అందరం పొదుపులో భాగంగా అటు పర్యావరణాన్ని రక్షిస్తూ ఇటు విద్యుత్ బిల్లులు కూడా తగ్గిస్తూ సమాజానికి మనకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు టి రాజ్కుమార్, ఐవి మల్లేశ్వరరావు, ఎల్వి శ్రీనివాస్, ఏఈ రాంబాబు, నాయకులు తురగా రామకృష్ణ, బలుసు బాబు, ఏజీ సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. మరి అమ్మాయి నువ్వేనమ్మా సిరి ఏ రకంగా సేవ్ చేయొచ్చు అనేది తన డ్రాయింగ్ ద్వారా చక్కగా తెలియపరిచింది. సో ఆయన గారు సో ఫ్యూచర్లో మిస్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే 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 సార్. ఓకే ప్రీతి 9th క్లాస్ కస్తూర్బా మున్సిపల్ కార్పొరేషన్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిగిన వివిధ కార్యక్రమాల్లో పిల్లలు చక్కటి ప్రతిభా పాఠవాలతో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా సిఆర్ఐడి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రజెంటేషన్లో ఇంజనీరింగ్ కాలేజ్ 5 ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా 20 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసి చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి చిన్నారులు ప్రభుత్వ పాఠశాల నుంచి కేపీడిటి స్కూలు మరియు జింగిల్ బెల్స్ అట్లాంటి అన్ని స్కూల్ నుంచి కూడా చక్కగా వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ వాటిలో చక్కటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఇంతటి ప్రతిభని ఇంధన పొదుపు మీద వాళ్ళు ప్రదర్శించినందుకు వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే టీచర్స్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కొలీగ్ ఇంజనీర్స్ అండ్ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అందరూ కూడా ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అందరూ కూడా విద్యుత్తును ఆదా చేసి పర్యావరణాన్ని మరియు కరెంటు బిల్లులను కూడా తగ్గించుకొని సోలార్ మీ ఇంటిపై సోలార్స్ అన్నీ కూడా ఇప్పుడు చక్కటి
మనకి గవర్నమెంట్ పొదుపు పథకాల్లో భాగంగా పిఎం సూర్యగర్ అనే పథకాన్ని వచ్చింది. ఆ పథకం ద్వారా అందరూ కూడా సోలార్ ప్యానల్స్ పెట్టుకొని మీ యొక్క బిల్లును, కరెంటు బిల్లును మరియు పర్యావరణాన్ని కూడా రక్షించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.